డివైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం సే నో టు డ్రగ్స్ అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే యువత ఈవెన్ పల్లెటూరులో కానీ టోటల్గా అర్బన్లో కానీ ఈరోజు టౌన్స్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఒక ఇద్దరు యువకులు కలిసినా ముగ్గురు కలిసినా అక్కడ డ్రగ్ అనేది మనకు పోలీసు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లయితే డ్రగ్ అనేది దొరుకుతుంది. దీనివల్ల యువత నిర్వీర్యం అయిపోతుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచిన వారికి ఎలాంటి ప్రతిఫలం లేకుండా యూత్ అనేది నిర్వీర్యం కావడం చాలా శోచనీయం. ఈ వ్యవస్థ అంటే డివైఎఫ్ఐ ఒక చక్కని ప్రోగ్రాం. ఇవాళ యూత్కు కావాల్సింది కానీ తల్లిదండ్రులకు కావాల్సింది కానీ ఈ ప్రోగ్రాం అనేది చాలా చక్కగా రన్ చేయాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఒక్కొక్కసారి అంటే వాళ్ళ కడుపు కోత చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఏదో తొందరపాటులో డ్రగ్ అలవాటు అయిపోయి దానికి అడిక్ట్ అయిపోయి ఇంకా మనం చెప్పలేని పరిస్థితిలో మనం చెప్తే కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నిర్మించాల్సిన బాధ్యత యూత్ పైన ఉంది. అలాగే ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడి పైన ఉంది. యువత ఈవెన్ పల్లెటూరులో కానీ టోటల్గా అర్బన్లో కానీ ఈరోజు టౌన్స్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఒక ఇద్దరు యువకులు కలిసినా ముగ్గురు కలిసినా అక్కడ డ్రగ్ అనేది మనకు పోలీసు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినట్లయితే డ్రగ్ అనేది దొరుకుతుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచిన వారికి ఎలాంటి ప్రతిఫలం లేకుండా యూత్ అనేది నిర్వీర్యం కావడం చాలా శోచనీయం. ఒక చక్కని ప్రోగ్రాం. ఇవాళ యూత్కు కావాల్సింది కానీ తల్లిదండ్రులకు కావాల్సింది కానీ ఈ ప్రోగ్రాం అనేది చాలా చక్కగా రన్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు ఒక్కొక్కసారి అంటే వాళ్ళ కడుపు కోత చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే ఏదో తొందరపాటులో డ్రగ్ అలవాటు అయిపోయి దానికి అడిక్ట్ అయిపోయి ఇంకా మనం చెప్పలేని పరిస్థితిలో మనం చెప్తే కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నిర్మించాల్సిన బాధ్యత యూత్ పైన ఉంది. అలాగే ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడి పైన ఉందని